హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఫాల్ ఫర్ మీ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. లిల్లీ తన చెల్లి వలేరియా దగ్గరికి వెళ్తుంది. చాలా రోజుల తర్వాత వెళ్తుంది. ఆమె ఒక అతనితో ఎంగేజ్మెంట్ చేసుకుందని తెలుసుకుంటుంది. అతని పేరు మను. అయితే లిల్లీకున్న ఆస్తిని కాజేయడం కోసం కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి. ఆ ప్రయత్నాలు ఏంటి? నైట్ క్లబ్లో టామ్ పరిచయం అవుతాడు. ఈ టామ్కి లిల్లీకి మధ్య ప్రేమ ఎలా చిగురించింది, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నది సినిమా కథ. షెర్రీ హార్మన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక రొమాంటిక్ థ్రిల్లర్. అద్భుతమైన లొకేషన్స్లో అద్భుతమైన కాస్ట్యూమ్స్, అదిరిపోయే కలర్ కరెక్షన్తో ఈ సినిమా సాగుతుంది. 5-6 సీన్లు ఉంటాయి, లాంగ్ సీన్లు ఉంటాయి. పిల్లలతో కలిసి ఈ సినిమాని చూడకూడదు. ఫుల్ న్యూడ్ సన్నివేశాలు ఉంటాయి. తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ అయింది ఈ సినిమా. హై క్లారిటీ ప్రింట్లో మీరు చూస్తే కళ్ళు చెదిరే లొకేషన్లు, సముద్రాలు, కొండలు, అదిరిపోతుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగా పిక్చరైజ్ చేశారు. హీరోయిన్ని క్లోజప్లో చూసినప్పుడు ఆ ఫేస్కి, ఆ అందానికి మైండ్ బ్లాక్ అయిపోద్ది. లిల్లీ టామ్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. లిల్లీ అక్కగా నటించిన అమ్మాయి నిక్ పాత్రధారి, మను పాత్రధారి కూడా ఆకట్టుకుంటారు. క్లైమాక్స్ ట్విస్ట్ పెద్దగా ఏం అనిపించదు, కానీ పర్వాలేదు, బాగానే ముగించాడు దర్శకుడు అనిపిస్తుంది. రొమాంటిక్ సీన్లు చూడడం కోసం ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఫోటోగ్రఫీ కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది. నైట్ క్లబ్లో పరిచయమైన తర్వాత హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఒక స్ట్రీమీ సన్నివేశం అసభ్యకరంగా లేకపోయినా సరే హీట్ పుట్టించేసింది. లిల్లీ పాత్రలో స్వాంజా జంగ్ సూపర్గా చేసింది. అస్సలు అందాన్ని దాచుకోకుండా చక్కగా బట్టబయలు చేసింది. యాక్టింగ్ కూడా ఎరగదీసింది. ఇక టామ్ పాత్రలో థియో టర్బ్స్ చాలా బాగా చేశాడు. చూడడానికి బాగుంటాడు, క్యూట్గా ఉంటూనే పర్వాలేదు అనిపించే నటించాడు. లిల్లీకి టామ్కి మధ్య వచ్చిన సన్నివేశాలే ప్రధాన ఆకర్షణ. తెలుగు డబ్బింగ్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?